అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో టీడీపీ అరాచక పాలన కొనసాగుతుంది. పచ్చమూకలు ఇష్టానుసారంగా వైసీపీ నేతలపైన దాడులు అయితే నిర్వహిస్తున్నారు. పిడుగురాళ్లకు సంబంధించిన ఎంపీపీ భర్తను చంపేస్తారంటూ కూడా బయట ప్రచారం చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనతో పిడుగురాళ్ల ఎంపీపీ భర్త ఉన్నారు, వెంకరెడ్డి సార్. అసలు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి? వైసీపీ నేతలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? 2024 అనూహ్యంగా భారీ మెజార్టీ రావడం జరిగింది పిడుగురాళ్ల మండలం జోలకల్ల గ్రామంలో. అది జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ మూకలు కానివ్వండి, ఈ నాయకుల్ని మెయిన్ వాళ్ళని అడ్డు తొలగించుకుంటే భవిష్యత్తులో టీడీపీ పార్టీకి ఈ ఊరిలో ఎదురులేదు అనే దాని కొరకు మా నాయకుల్ని కార్యకర్తల్ని ఫస్ట్ నర్రెడ్డి లక్ష్మారెడ్డిని కాళ్ళు విరగొట్టి మంచంలో వేశారు. సెకండ్ పాశం చిన్నంజిరెడ్డిని అట్లానే కాళ్ళు చేతులు ఎరగొట్టి మంచంలో వేశారు. తర్వాత నర్రెడ్డి వెంకటరెడ్డిని కొట్టారు. డీసెంట్గా మొన్న చల్లా అంజిరెడ్డిని కాళ్ళు చేతులు ఎరగొట్టి మంచంలో వేశారు. ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు మంచంలోనే ఉన్నారు. దానికి తగ్గట్టు బేరవల్లి పిచ్చిరెడ్డి అనే అతన్ని కొట్టి మళ్ళా మాపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మమ్మల్ని ఊర్లో లేకుండా ఒక 40-45 రోజులు బయట ఉండి దానికి మేము కోర్టుకు పోయి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఊర్లోకి వెళ్ళాము. మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత కూడా తరచూ ఇదే జరుగుతూ ఉంది. వన్ బై వన్ చివరికి వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఉంచడానికి లేదు. అది మాకు ఎరపతినేని శ్రీనివాసరావు గారే చెప్పారు. ఖచ్చితంగా అతన్ని మాత్రం మేము అంతమందించాల్సిందే, అతను అడ్డు తొలగించుకుంటే కానీ మాకు ఈ ఊరిలో భారీగా మెజారిటీ రాదని టీడీపీ వల్ల అభియోగం. వాళ్ళు చెబుతున్న ఊర్లో పబ్లిసిటీ ఆ రకంగా పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే మీ ఊళ్ళో వాళ్ళకున్న థ్రెట్ ఏంటి? అసలు టీడీపీ ఎందుకు ఇలా కార్యకర్తల మీద దాడులు చేసి ముఖ్యంగా కాళ్ళే ఎందుకు విరగొట్టాలి? వాళ్ళు మళ్ళా 2029 వీళ్ళందరూ ఎలక్షన్ చేయడానికి వీల్లేదు. అదే ఈ 10 మంది గనక లేకపోతే వైసీపీ పార్టీకి ఇంత పట్టు ఇంత మనుగడ ఉండదు. మెయిన్ వాళ్ళు కనుక ఎలక్షన్ కంటెస్ట్ చేయకపోతే చిన్న వాళ్ళు వచ్చి గట్టిగా నిలబడి చేసే అంత ఇది ఉండదు. ఈ మెయిన్ వాళ్ళు కనుక పక్కగా పోతే నెక్స్ట్ జనరేటర్లో ఇంత ఊపు ఉండదు. నెక్స్ట్ ఈసారి మేము మెజార్టీ తెచ్చుకోగలుగుతాము అనే దాని మీదనే ఈ జూలకల్లో మెజార్టీ రానందుకు ఎరపతినేని శ్రీనివాసరావు వాళ్ళని పిలిచి తిట్టినట్టు, ఈసారి మేము మీకు మంచి మెజార్టీ ఇస్తామని చెప్పినట్టు, వీళ్ళ అడ్డు తొలగించుకుంటే మనకి భవిష్యత్తులో కూడా ఎదురు లేదండి అని మాట్లాడుకొని ఈ రకమైనవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత అరాచకం కొనసాగుతున్నా కూడా పోలీసులు స్పందించట్లేదా? మీరు పోలీసుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? పోలీసులు దృష్టికి తీసుకొని పోయినా కానీ స్టేషన్లోకి కూడా మమ్మల్ని రానివ్వట్లేదు. మేము ఇచ్చిన కంప్లైంట్ సక్రమంగా తీసుకోవట్లేదు. ఇప్పుడు మా కొట్టిన వాళ్ళ మొత్తానికి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా కానీ 324 కేసు కట్టి తీసేస్తున్నారు. మళ్ళా వాళ్ళు కొట్టి మా మీదనే కేసులు పెడుతున్నారు. ఇట్లా ఎస్సీ ఎస్టీ కేసులు, ఇంకో కేసులు అట్లా చేశారని కంప్లైంట్లు పెట్టడం తప్ప మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు డిపార్ట్మెంట్ కూడా. ఇంకా ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఊళ్ళో ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మీరు ఊళ్ళో ఉండటానికి లేదు, మీకు ట్రెత్ ఉంది, ఇబ్బంది అవుతుంది, మీరు పిడుగురాళ్ల మండలంలోకి రావాలనుకున్నప్పుడు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని పోలీసు వారే చెప్తా ఉన్నారు. ఇది నా దృష్టికి రాగానే నేను కాసు మహేష్ రెడ్డి గారు కలిసి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇచ్చాము. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. తర్వాత ఫర్దర్గా రేపు వెళ్ళండి కోర్టుకు పోయి హైకోర్టులో సబ్మిట్ చేస్తాం మిగతాది కూడా. ఇంత అరాచకం కొనసాగుతుంది, ఎప్పుడైనా డీజీపీని కలిసే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధికి మీకే రక్షణ లేకుండా పోయింది. ఏం చెప్తారు? ఖచ్చితంగా మా కోరిక మేరకు డీజీపీ గారు మా బాధలు విని మమ్మల్ని పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా పోయి కలుస్తాము. అపాయింట్మెంట్ కూడా కోరతాము. రేపు హైకోర్టులో వేయబోతున్నాము. హైకోర్టుకి వేసేటప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుంటాము. డీజీపీ గారి కనుక మాకు అనుమతిస్తే మా బాధలు మేము డీజీపీ గారికి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ప్రాణహాని ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఇది మొత్తంగా ఎంపీపీ భర్త వెంకరెడ్డి చెప్తా ఉన్నారు. లైఫ్ థ్రెట్ ఉంది. టీడీపీ నేతలు అరాచకాలు ఎక్కువగా కొనసాగుతున్నా కూడా పోలీసులు పిటిషన్ ఇస్తా కూడా ఎదురు కేసులు పెడుతున్నారు, బనాయిస్తున్నారు అనేది చెప్తున్నారు. ఈ కేసులపైన హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టులో మా బాధలు చెప్పుకుంటామనే అంశాన్ని వెంకరెడ్డి చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా డీజీపీ సమయం ఇస్తే తప్పకుండా మా బాధను చెప్పుకొని తీరుతామంటూ కూడా వెంకరెడ్డి చెప్తా ఉన్నారు. ఓ టు స్టూడియో.